హాయ్ అండి. ఇప్పుడు మనము స్టోర్స్ గురించి తెలుసుకుందాం. ఫార్మసీ అయిపోయింది. స్టోర్స్ మాడ్యూల్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఎల్ఎక్స్ 360 వెబ్ అప్లికేషన్లో. సో నేను ఒక స్టోర్స్ యూజర్ లాగిన్ అవుతున్నాను ఇప్పుడు. స్టోర్స్ రవి 23 పాస్వర్డ్. సో స్టోర్స్ కూడా సేమ్ ఫార్మసీలో ఏదైతే ఫాలో అవుతామో స్టోర్స్ కూడా సేమ్ అదే ఫాలో అవుతాం. ఏంటంటే స్టోర్స్ వచ్చేసి ఇంటర్నల్ డిపార్ట్మెంట్కి ఇష్యూస్ కొడతారు, ఓన్లీ సేల్స్ అనేది చేయరు, అంతే డిఫరెన్స్. సో ఇప్పుడు మాస్టర్స్లో సేమ్ అండి. ఇన్వెంటరీ మాస్టర్ ఉంటుంది. ఇన్వెంటరీ మాస్టర్లో వెండర్ మాస్టర్ క్రియేట్ చేయడము సేమ్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో స్టోర్స్ ఇంతకుముందు ఫార్మసీ సెలెక్ట్ చేసుకునే వాళ్ళమే, ఇప్పుడు స్టోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. స్టోర్స్ సో వెండర్స్ ఇవన్నీ వెండర్ మాస్టరు. ఈ వెండర్ని ఏమైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేదు వెండర్ని కొత్తగా క్రియేట్ చేయాలన్నా కానీ మీరు వెండర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసేసేసి ఇక్కడ టెస్టింగ్ వెండర్ టైప్ ఏది మ్యానుఫ్యాక్చరర్, రిటైలరా, సప్లయరా, ఆయన ఏం సప్లై చేస్తాడో అది అడ్రస్ తర్వాత నెంబరు అన్నీ మీరు ఏ ఇవ్వాలనుకుంటారో అవి ఇచ్చేసి కాంటాక్ట్ పర్సన్ సేవ్ కొట్టేస్తే వెండర్ అనేది సేవ్ అయిపోతుంది. అట్లాగే సేమ్ ఉంటుంది ఇందులో ఐటమ్ మాస్టరు, సేమ్ ఐటమ్ మాస్టర్ కేటగిరీ, అది కూడా కేటగిరీస్ సేమ్ ఉంటాయి. అలాగే సేమ్ కేటగిరీస్. ఇవన్నీ కేటగిరీస్ అంటే ఇందులో మీకు చాలా ఉండొచ్చు. జనరల్ స్టోర్స్ కాబట్టి సర్జికల్స్, స్టేషనరీ, హౌస్ కీపింగ్ మెటీరియల్, ఇంకా పెయింట్స్, ఏమన్నా చాలా కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఎడిట్ కాల్ చేసుకోవచ్చు. దాని సబ్ కేటగిరీస్ ఏమున్నాయో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఏమేమి సబ్ కేటగిరీస్ ఉన్నాయి అనేది కూడా. అట్లాగే ఐటమ్ మాస్టర్, ఈ ఐటమ్ మాస్టర్లో ఇక్కడ మెయిన్ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి స్టోర్ వస్తుంది. స్టోర్స్ అంటే స్టోర్స్ వస్తుంది, ఫార్మసీ స్టోర్స్ అంటే ఫార్మసీ వస్తుంది, జనరల్ స్టోర్స్ అంటే. సో ఐటమ్ ఉందా లేదా, పెన్ ఉన్నాయా, అన్ని పెన్స్, పెన్సిల్, ఏమి వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఏం కావాలంటే అవి స్టోర్స్ ఐటమ్ క్రియేట్ చేసుకుంటే అది ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేనప్పుడు క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ కేటగిరీ నుంచి అక్కడ కేటగిరీస్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కేటగిరీస్ వస్తాయి. ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా సరే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఐటమ్ క్రియేట్ చేసుకుంటేనే మీరు జిఆర్ఎన్ చేసుకోవడానికి వస్తుంది. జిఎస్టీ అమౌంట్ ఇచ్చి సేవ్ చేసేసి అన్నీ సేవ్ చేసేస్తున్నారు అనుకోండి, మొత్తము ఇది ఐటమ్ క్రియేట్ చేయడం. ఐటమ్ మాస్టర్ ఐటమ్. సో ఇక్కడ వచ్చి మాస్టర్స్లో మీకు ఇవి అవసరం లేదండి, ఇవి ఉన్నాయి ఆయనకు ప్రొవిజన్ అంతే. కానీ వెండర్ మాస్టరు, ఐటమ్ కేటగిరీ, ఐటమ్ మాస్టర్ ఇది క్రియేట్ చేసుకోవడానికి. ఇన్వెంటరీ కూడా సేమ్ ఫార్మసీలో ఎలా చేస్తామో అట్లాగే సేమ్. పర్చేస్లో ఏం చేస్తాం, డైరెక్ట్ జిఆర్ఎన్కి వెళ్తాం. డైరెక్ట్ జిఆర్ఎన్లో జనరల్ స్టోర్స్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ వెండర్ ఎవరో సెలెక్ట్ చేసుకుంటాము. వెండర్ నేమ్, ఇన్వాయిస్ నెంబర్, డీసీ ఉంటే డీసీ నెంబర్, లేకుంటే నో ప్రాబ్లం. డేట్, తర్వాత ఐటమ్ నేమ్, హెచ్ఎస్ఎన్ కోడ్, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ ఉంది అంటే పెట్టచ్చు. బ్యాక్ సైజ్, రిసీవ్డ్ క్వాంటిటీ 10, ఫ్రీ క్వాంటిటీ 2, యూనిట్ ప్రైస్ 36 రూపీస్, డిస్కౌంట్ 5%, జిఎస్టీ, ఎంఆర్పి, యాడ్. సో యాడ్ ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది, అది కొట్టాను నేను. అవసరం లేదు యాక్చువల్లీ ఇన్వెస్టర్స్కి, మనం మ్యాండేటరీ పెట్టాము. సో తీసేయాలంటే తీసేయచ్చు, ప్రాబ్లం. ఇట్లాగా జిఆర్ఎన్ చేసుకోవచ్చు మీరు. బ్యాచ్ నెంబర్ ట్యాబ్ కొడుతుంటే మీకు ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. మీరు చేసుకొని ట్యాబ్ వచ్చి నెక్స్ట్ వీల్కి వెళ్ళి చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రిసీవ్ క్వాంటిటీ, ఫ్రీ క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, డిస్కౌంట్ 10%, ఎంఆర్పి 99, యాడ్, సేవ్. ఇక్కడ మ్యాచ్ అయినా చూసుకోవాలన్నాం. మీరు తీసుకొచ్చిన బిల్కి ఇక్కడ టోటల్ అమౌంట్కి మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి. ఈ మూడు కలిపితే ట్యాక్సబుల్ అమౌంట్, డిస్కౌంట్ అమౌంట్ అన్నీ కలిపితే మీకు టోటల్ అనేది వస్తుంది. ఓకే, సేవ్ చేయగానే జిఆర్ఎన్ నెంబర్ 90, ఆ బిల్ మీద ఆ జిఆర్ఎన్ నెంబర్ అనేది
మీరు యాషెస్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇన్కేస్ ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ మళ్ళీ ఆ జిఆర్ఎన్ నెంబర్ కొట్టేసి జిఆర్ఎన్ ఎడిట్లోకి వెళ్ళేసి మీరు ఏమైనా కావస్తే ఎడిట్ చేసుకోవచ్చు. సో జిఆర్ఎన్ ఎంట్రీ చేయడం జరిగింది. జిఆర్ఎన్ ఎడిట్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఏమైనా ఎడిట్ ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. 30 జిఆర్ఎన్ నేను చేస్తాను, ఇవి చేశాను. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. జిఆర్ఎన్ ఎడిట్ అయితే ఎప్పుడైతే సేల్ అవ్వదు ఐటమ్, ఫార్మసీ కావచ్చు, స్టోర్స్ కావచ్చు, ఇష్యూ అయినాకనేమో ఎడిట్ అవ్వదు, అక్కడ సేల్ అయినాక ఎడిట్ అవ్వదు. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, బండ గుర్తు. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రీ క్వాంటిటీ 2 పెట్టాము, యాక్చువల్గా 5 అంటే ఇక్కడ ఎడిట్ కొట్టాలి, తర్వాత ఇక్కడ ఎడిట్ కొట్టేసేయాలి, అప్పుడు జిఆర్ఎన్ అనేది ఎడిట్ అయిపోతుంది. ఓకే, వెళ్ళి చూసుకోండి, చెక్ చేసుకోండి, ఒకసారి తెలిసిపోతుంది మీకు. 2 ఉన్నది 5 అయింది. సో ఇక్కడ ఫస్ట్ ఈ రో ఎడిట్ చేయాలంటే, ఈ రోలో ఈ కాలమ్స్ ఎడిట్ చేయాలంటే ఈ పెన్సిల్ ఎడిట్ చేయాలి. ఇది చేసిన తర్వాత ఫైనల్గా మొత్తం జిఆర్ఎన్ సేవ్ కొట్టాలి కాబట్టి ఇక్కడ ఎడిట్ కొట్టాలి. సో అప్పుడు మాత్రమే సేవ్ అవుతుంది. ఓకే, ఇది జిఆర్ఎన్ ఎడిట్. సో జిఆర్ఎన్ చేయడం అయిపోయింది, దాన్ని ఎడిట్ చేయడం అయిపోయింది. సేమ్ ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ, వాళ్ళు రిక్వెషన్ పెడితే మీరు ఇవ్వడం, లేదంటే వాళ్ళు ఎవరు రిక్వెషన్ పెట్టలేదు అనుకో మీరు డైరెక్ట్ ఇష్యూ చేయడం. డైరెక్ట్ డిపార్ట్మెంట్ తీసుకొని డైరెక్ట్ ఇష్యూస్కి వెళ్ళి జనరల్ స్టోర్స్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉండనియండి, ఏ డిపార్ట్మెంట్ అయినా ఉండనియండి, ఎంప్లాయీ నేమ్ లేదంటే మీరు రాయాల్సిన ఎంప్లాయీ నేమ్, కరెంట్ యూజా, దేని కరెంట్ యూజా, లేదా స్టాక్ కోసం అలా చెప్పేసి కరెంట్ యూజ్, యాడ్ సో ఏంటది సేవ్ చేసేసినారు అనుకోండి, ఇష్యూ అవుతుంది. ఇష్యూ నెంబర్ 128 ఇష్యూ, ఇట్లా ఇష్యూస్ చేయొచ్చు. వాళ్ళు ఒకవేళ రిక్వెషన్ పెడితే ఇక్కడ వస్తుంది, ఇష్యూస్ ఇక్కడ ఇవ్వచ్చు. వాళ్ళు రిక్వెషన్ పెట్టలేదు మీరు డైరెక్ట్ ఇష్యూస్ చేస్తారు. ఈ రిపోర్ట్స్ సేమ్ జిఆర్ఎన్ రిపోర్ట్, ఏమైతే ఒక జిఆర్ఎన్ అగైనెస్ట్గా ఏమేమి చేశారనే రిపోర్ట్ చూసుకోవడానికి ఇది సేమ్ ప్రాసెస్. అది కంపల్సరీ స్టోర్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టోర్ కొడితే మీకు జిఆర్ఎన్ రిపోర్ట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఐటమ్ అగైనెస్ట్గా తెలుస్తుంది, ఆ ఐటమ్ బిల్ టోటల్ ఎంత, ఆ ఐటమ్స్ ఏంటి, ఏమేమి వచ్చిన ఐటమ్స్ అనేది తెలియడానికి ఈ రిపోర్ట్ ఫ్రమ్ డే టు డేటు అన్ని వాటిగా తీసుకోవచ్చు. అట్లాగే కరెంట్ స్టాక్, మీ స్టోర్లో కరెంట్ స్టాక్ ఏముంది అని చూసుకోవడానికి ఈ రిపోర్ట్. ఫార్మసీ అయ్యచ్చు, లేకపోతే ఇది జనరల్ స్టోర్, ఇది మీ కరెంట్ స్టోర్ స్టాక్. సో ఇది కరెంట్ ప్రీవియస్ పర్చేస్ జిఆర్ఎన్ సమ్మరైజ్ రిపోర్ట్. సమ్మరైజ్ రిపోర్ట్ అంటే పైగా మొత్తం స్టోర్ సెలెక్ట్ చేసుకొని ఆ స్టోర్లో ఉన్న టోటల్ వాల్యూ ఎంత అనేది చూసుకోవడానికి, అది రిటర్న్స్ సేమ్. రిటర్న్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ రిటర్న్స్ ఉంటాయి, పర్చేజ్ రిటర్న్స్ ఉంటాయి, సేమ్ అదే. ఇది పర్చేజ్ రిటర్న్స్, వాళ్ళ దగ్గర వెండర్ నుంచి కొన్నారా ఆయనకు రిటర్న్స్ ఇవ్వాలంటే ఇక్కడ చేయొచ్చు. స్టోర్స్ జనరల్ స్టోర్స్, ఇలా ఆ వెండర్ నేమ్, ఎంప్లాయ్ నేమ్, 3 మార్క్స్, ఎన్ని రిటర్న్ ఇస్తున్నా అని రిటర్న్స్ సేవ్ కొట్టేస్తే రిటర్న్ వెళ్ళిపోతుంది. సో ఈ రిటర్న్స్. సో రిపోర్ట్స్ కూడా సేమ్ అంతే. ఈ రిపోర్ట్స్ అవసరం లేదు మీకు. ఫార్మసీ రిపోర్ట్స్ ఉంది కదా, ఇది తీసుకోవచ్చు మీరు. ఫార్మసీ కాకుండా సేల్ రిపోర్ట్ అంటే జనరల్ స్టోర్. సేల్ రిపోర్ట్ అంటే ఇష్యూ రిపోర్ట్ కిందనే వస్తుంది. మీరు ఏ ఇష్యూస్ ఇచ్చారు ఏం ఇచ్చారు అనేది తెలుస్తుంది. ఇక్కడ ఇష్యూ కొట్టేస్తే అలాగే ఇష్యూ రిపోర్ట్ అనేది వస్తుంది. సో జనరల్ స్టోర్లో సేల్స్ అవన్నీ ఏమి ఉండదు హాస్పిటల్లో కాబట్టి సేమ్ అంతే. రిటర్న్స్ రిపోర్టు, ఇష్యూ రిపోర్టు ఒక 2 తీసుకుంటే మీకు సరిపోతుంది. ఇది జనరల్ స్టోర్స్ యొక్క ప్రాసెస్. సో ఎనీ క్వైరీస్ ఉన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.